హలో ఆల్. ఈ వీడియోలో 'గుర్రం పాపిరెడ్డి' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. యాక్చువల్లీ థియేటర్స్‌కి వచ్చినప్పుడు మిస్ అయిపోయా. అంటే బడ్జెట్ లేదు అప్పుడు. అండ్ ఓటీటీకి వచ్చాక కూడా లేట్ అయిపోయింది భయ్యా. సంక్రాంతి ఎఫెక్ట్స్ అనుకోండి. మళ్ళీ దాని గురించి ప్రత్యేక డిస్కషన్ అయితే పెట్టదలుచుకోలేదు. అన్ని రివ్యూస్ కూడా లేట్‌గానే పెడుతున్నా సంక్రాంతి వల్ల. ఇక ఈ మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 32 మినిట్స్ అయితే ఉంది. రీసెంట్‌గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. వాళ్ళైతే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఎక్కడో ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి వేరొక చోట ఉన్న డెడ్ బాడీతో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది భయ్యా. అసలు ఈ డెడ్ బాడీస్ గోల్ ఏంటి? అసలు ఎందుకు రీప్లేస్ చేయాలి? అసలు ఈ గ్రూప్ ఎవరు? వాళ్ళకి ఈ పని ఎవరు చెప్పారు? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 'గుర్రం పాపిరెడ్డి'. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మెయిన్ ఛానల్ అంటే ఈ ఛానల్ 2 ఛానల్స్‌లో కలిపి ఈ రోజు ప్రత్యేకంగా 6 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కనుక నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్‌స్టా లింక్ ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే వాట్సాప్ ఛానల్‌లో ఫాలో అవ్వండి భయ్యా. అన్ని అప్డేట్స్ కూడా అక్కడే తెలుస్తుంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ వైస్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించింది ఓకే ఈ సవాల గోల ఏంట్రా, ఎక్స్చేంజ్ ఏంటి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. సో ఆ కాన్సెప్ట్ ని, ఆ డార్క్ కామెడీని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే చాలా అని అయితే చూసాను నేను. బట్ కాన్సెప్ట్ వైజ్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా దెబ్బేశారని చెప్పాలి. అండ్ ఈవెన్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రెజెంట్ చేసిన విధానం టాప్ నాచ్ ప్రెజెంట్ చేశారన్నమాట. ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ క్వాలిటీ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ పరంగా కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇవి కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. అండ్ అక్కడక్కడ ఫ్యూ మూమెంట్స్ ఉంటాయి డార్క్ కామెడీ మూమెంట్స్, అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. అంటే వేళ్ల మీద లెక్కెట్టుకునేలా ఉంటాయి అనమాట. అంతే భయ, అంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వైజ్ బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ చాలా వరస్ట్ గా అనిపించింది, అవుట్డేటెడ్ గా అనిపించింది. అండ్ ఈవెన్ కామెడీ పరంగా కూడా ఫ్రెష్నెస్ లేదనమాట, కొత్తగా లేదు. ఏదో యాక్టర్స్ ని పెట్టుకుని రన్ చేస్తారు తప్ప రైటింగ్స్ మీద డిపెండ్ అవ్వలేదు ఫుల్ గా అయితే వాళ్ళు. అక్కడ చాలా వీక్ గా అనిపించింది నాకు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ అండ్ అవుట్డేటెడ్ గా ఉంది, ప్రిడిక్టబుల్ అయిపోయింది. ఏదో ఒక ట్విస్ట్ అలా వర్కౌట్ అవుతుంది కానీ ఎగ్జిక్యూషన్ అప్పటికి బ్యాడ్ ఉండడం వల్ల మీకు అంతగా ఎఫెక్టివ్ గా అనిపించదు అనమాట. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీకి. స్టార్టింగ్ అయితే బాగా స్టార్ట్ అవుతుంది, ఒక 15 to 20 మినిట్స్ బాగానే ఉంటుంది మూవీ. బట్ వెళ్ళి కొద్ది కూడా అలా డిప్ అవుతూనే ఉంటుంది తప్ప అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, అంత గ్రిప్పింగ్ గా కూడా అనిపించదు. అండ్ డార్క్ కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అందుకే మూవీ అయితే నాకు అంత నచ్చలేదు అంటున్నా. బట్ టైం పాస్ ఏం లేవు అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. జీ5 లో అయితే స్ట్రీమ్ అవుతుంది, చూడొచ్చు. టైం పాస్ అయితే అయిపోతుంది మీకు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.